హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చిన్న గ్యాప్ ఇచ్చా గట్టి అప్డేట్ కోసం, కానీ ఈ రేంజ్లో అప్డేట్ వస్తుంది అని చెప్పి నేనైతే అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను ఇంత అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత పెద్ద అప్డేట్ అయితే మన పెద్ద మూవీ దగ్గర నుండి వచ్చేసింది అనమాట. ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ట్రైలర్ అనౌన్స్మెంట్ వచ్చింది. అసలు ట్రైలర్ 18th మేకి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి విషయం మీకు తెలుసా? అది తెలిస్తే మటుకే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అనమాట. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ పోస్టర్లో ఏముంది అండ్ స్పెషల్లీ ఆ రోజు రిలీజ్ చేయడానికి గల కారణం ఏంది? రామ్ చరణ్ అనేది కొద్దిగా వెరైటీగా కనబడుతున్నారు. ఫస్ట్ చూసి ఏ ఫోటో అని చెప్పి కూడా నేనైతే అనుకున్నా, కానీ ఇది అఫీషియల్ అని తెలిసిన తర్వాత నిజంగా ఆశ్చర్యమైంది. ఎవరికైనా షాక్ అనిపిస్తుంది. ఇది అఫీషియల్ అని చెప్పినైతే కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇది అఫీషియలే. ఎందుకు వీళ్ళు ఎంత సడన్గా ఇచ్చారు అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పా, మన ట్రైలర్ వస్తుంది అనేటటువంటి వీడియో మీరు చెక్ చేయొచ్చు అనమాట. చెప్పా 15th నుండి 20 మధ్యలో ఖచ్చితంగా ట్రైలర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అని చెప్పి బలంగా చెప్పా. ఇంకా నేను ఏమనుకున్నా అంటే మనసులో 16th 100% రిలీజ్ అయితే దాంట్లో డౌటే లేదు అని చెప్పి బలంగా అనుకున్నా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. లైక్ మన నీల్ ఎన్టీఆర్ ట్రైలర్ ఏదైతే ఉందో 20th రిలీజ్ అవుతుంది, దానికి ఒక 4 days గ్యాప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేనేది అనుకున్నా. కానీ 18th మీద రిలీజ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఈ పోస్టర్లో ఏమున్నాయి అనేటటువంటి డీటెయిల్గా వెళ్తే, హి స్టోరీ విల్ బీ స్పెషల్, ట్రైలర్ అవుట్ ఆన్ 18th May అనేటటువంటి క్యాప్షన్ ఇచ్చారు. సో 18వ తారీఖు అయితే రెడీగా ఉండండి. నాకు తెలిసి సాయంత్రం రిలీజ్ అవుతుంది అనమాట. ఆన్వర్డ్స్ అనేటటువంటిది పెట్టలేదు కాబట్టి టైమింగ్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. అంటే పెద్ద ఈవెంట్ అయితే ఏం లేదు. ఈవెంట్ స్పెషల్గా ఇంకొకటి ప్లాన్ చేయాలి అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు ఐటమ్ సాంగ్ని లాంచ్ చేయొచ్చు అనమాట. ముందైతే ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా టైంని అనౌన్స్ చేస్తారు. ఇంకో 2-3 రోజుల్లో మనకైతే అఫీషియల్ టైం అయితే వస్తుంది అనమాట. ఆ టైం వచ్చిన తర్వాత మనకైతే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎన్ సినిమాస్ June 4th వరల్డ్ వైడ్. అండ్ పైన ఇచ్చినటువంటి క్యాప్షన్ చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ఆన్ June 3rd అనేటటువంటిది కూడా ఇచ్చేశారు. దాంట్లో ఇక డౌట్ లేదనమాట. June 3rd ప్రీమియర్స్ ఉంటాయి. కాకపోతే ఇంకా తెలంగాణలో కన్ఫర్మ్ కాలేదు. తెలంగాణలో పడకపోవచ్చు కూడా, ఎవడు కూడా ఫేగర్ చేయమాకండి. మ్యాక్సిమం 100కి 100% ఆంధ్రాలో అయితే పడతాయి అనమాట. ఇంకా ఈ సినిమా రిలీజ్ కావడానికి చాలా గ్యాప్ ఉందన్నమాట. మరి ఈ గ్యాప్ ఏంది అనేటటువంటిది కూడా చెప్తా చూడండి. ఫస్ట్ మన రామ్ చరణ్ అన్న ట్రాక్ దగ్గర ఉందన్నమాట. ఆల్రెడీ ఎలాంటి పోస్టర్నే ఒకటి రిలీజ్ చేశారు. ఈ విధంగా తల పైకి ఎత్తే ఒక రకమైనటువంటి ఫోర్స్ పెడతాడు. అది కూడా రైల్వే ట్రాక్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ చికిరి సాంగ్లో అయినా రైరా సాంగ్లో కూడా మనకైతే ఈ రైల్వే ట్రాక్ బాగా కనపడుతుంది. ఒకటి కాదు 3 సార్లు కనపడుతుంది. లైక్ ఒకసారి సాంగ్లో కనపడుతుంది, ఒకసారి పోస్టర్లో కనపడుతుంది, మళ్ళీ ఇంకోసారి రైరా సాంగ్లో కూడా కనపడుతుంది, ఒకసారి సత్యతో కనపడుతుంది అనమాట. సో ఎందుకు ట్రాక్ని ఇంతలా హైలైట్ చేస్తున్నాను అంటే, మన పెద్దిగాడు ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్లో చెప్పిన అనమాట, ఒకేలాగా బతికే నీకు, ఒకేలాగా ఉండే నీకు ఇంత పెద్ద జీవితం ఎందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలి. అర్థమైందా? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలంటే ప్రపంచం మొత్తాన్ని ఈ నేల మీద ఉన్నప్పుడే తిరిగేయాలా, చూసేయాలా. ఒకే చోట ఉండడు, ఒకే చోట బతకడు, ప్రపంచం మొత్తాన్ని కూడా చుట్టేస్తూ ఉంటాడు. సో తనకున్నటువంటి బడ్జెట్ ప్రకారం తనైతే ఫ్లైట్స్లో తిరగలేడు కాబట్టి ట్రైన్స్లో తిరుగుతున్నాడు అనమాట. అందుకే ఎక్కువ అయితే రైల్వే ట్రాక్లో కానవుతాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా డబ్బులు ఉండకపోవచ్చు. సో ఏదైనా ఊరు వెళ్ళాలి అనేటటువంటిది తనకు అనిపిస్తే ఆ ఊరు రూట్ కూడా తనకు తెలియకపోతే ఒక ఐడియా పెట్టుకుంటాడు. ఈ ట్రాక్ ఇది ఉంది, ఇది తెలియదు, ఓకే ఇటు రన్నింగ్ చేసుకుంటూ వెళ్తే మనమైతే ఈ ఊరు వెళ్ళిపోవచ్చు అనేట తను గట్టిగా అనుకుంటాడు అనమాట. అందుకనే ఈ విధంగా రైల్వే ట్రాక్ మధ్య ఎక్కువగా గడుపుతుడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా నేను మీకు వివరంగా చెప్పాలనంటే, చేతిలో చూడండి, మన రైట్ సైడ్ ఏమో ఒక సంచి పట్టుకున్నాను అనమాట. సంచి చూడండి, ఏందో విమల్ VAR సంచిలాగా ఉందనమాట. అండ్ తన చేతిలో చూసుకున్నట్టు ఒక ట్రంక్ పెట్టయితే పట్టుకుంటూ, ఆ రోజుల్లో పెట్టనేటటువంటిది బాగా వాడు. అండ్ వెనక చూసుకున్నట్లయితే పెద్ద క్రికెట్ కిట్ అయితే పెట్టుకుంటూ, లైక్ దాంట్లోనే తన సామాన్లు ఉంటాయి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. నెత్తికేమో తువ్వాలు చుట్టిండో, షూస్ గోళ్ళు ప్రాపర్గా, ఒక పాయింట్ ఏం పైకి మడిచిండు, ఒక పాయింట్ ఏం పూర్తిగా లూజ్ వదిలిండు. అసలు ఈ ఫ్యాంటసీ ఏందని చెప్పి నాకు కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ నుండి ఇంతే, ఒక పాయింట్ని పైకి మడడం, ఒక సైడ్ ఏమో కిందకు వస్తుంది. అసలు ఏం చెప్పదలుచుకున్నాను అనేటటువంటిది మనకైతే సినిమా చూసి నాకు అర్థం కాదనమాట. దాని వెనక కూడా ఏదైనా పెద్ద రీజన్ ఉండొచ్చు. లైక్ ఊరోడు కదా, విలేజెస్ ఎలా ఉండాలి, ఒక పాయింట్ని ఎలా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అనేటటువంటి తెలియకపోవడం, చాలా రీజన్స్ ఉండొచ్చు అని చెప్పి నాకైతే అర్థమవుతుంది అనమాట. అండ్ ఒక స్మైల్ ఉంది ఫేస్లో, అంటే లైక్ తను అంతా లగేజ్ మోస్తున్నప్పటికీ తన ఏదో బరువుగా ఫీల్ కావటం అలాంటిది ఏం లేదు. చాలా స్మైల్గా మెయింటైన్ చేస్తున్నాను. అంటే తనకి ఊర్లు తిరగటం ఇష్టం, ఈ విధంగా తన లగేజ్ను మోయడం కూడా తనకి ఇష్టం అనేటటువంటిది క్లారిటీగా మనకైతే బుచ్చిబాబు వివరించేటటువంటి ప్రయత్నం. మెల్లో చూడండి, మన మాల అయితే రుద్రాక్షల టైప్ అయితే ఉందన్నమాట. అండ్ ఒక ఇదిలాగా ఉంది. అండ్ ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు ఏదో లాకెట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో పెద్దిగాడైతే ఖచ్చితంగా మనల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు. ఎంటర్టైన్ చేయడానికి రాబోతుండు. తన దగ్గర ఉన్నటువంటి ఆ క్రికెట్ కిట్తో, తన దగ్గర ఉన్నటువంటి ఆ ట్రంక్ పెట్టతో, వీటన్నిటితో మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయబోతుండు. మనల్ని ఫుల్గా ఏడిపించడానికి, ఫుల్గా నవ్వించడానికి, ఫుల్గా ఊపడానికి. రైరేరా సాంగ్లో మస్తాను ఊపుతుంది, థియేటర్ అంతా ఊపుతుంది, దాంట్లో డౌట్ లేదు. నాకు తెలిసే
సినిమాలో ఫ్రెండ్స్ రైరెర సాంగ్ ఒకటి చాలు ఊగిపోవడానికి. ఇక ఫ్యాన్స్ అయితే ఆ పాతేసుకోకోయ్ అలా నిన్నే నీ లోపల అన్నప్పుడు ఎవడైనా సీట్లో కూర్చుంటాడా అనేటటువంటి ఫీలింగ్. ఆ తర్వాత ఇక చికిరి 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 ఇది నెక్స్ట్ లెవెల్ పడింది. ఈ రెండింటికే ఫ్యాన్స్ ఇక అబ్బా మేము పెట్టినటువంటి టికెట్కే వర్త్ జరిగిందిరా అనుకుంటారు. ఇక ఆ తర్వాత ఐటమ్ సాంగ్ ఊహించుకోండి, ఈ 3 సాంగ్లు ఐటమ్ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నంట. ఈ 3 మనకి సినిమా రిలీజ్ కన్నా ముందు చెప్పేటటువంటి ప్రయత్నం. ఇంకో సాంగ్ ఉంటుందంట, అది కుస్తీకి సంబంధించిందో ఎమోషనల్ సాంగ్ ఉంటుందంట, అది డైరెక్ట్ థియేటర్ అంట, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేటటువంటి మాటలు కూడా గట్టిగా అంటే గట్టిగా వినపడుతున్నాయి. నేనైతే పిచ్చ వెయిట్ చేస్తాను ఏమైంది అనేటటువంటిది చూడాలన్నమాట. సో ట్రైలర్ ఎస్పెషల్లీ ఆ రోజు రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటో ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి. ఆ రోజు మన IPL 36 మ్యాచ్ ఉందన్నమాట. చిదంబరం స్టేడియంలో చూసుకున్నట్లయితే SRH వర్సెస్ CSK మ్యాచ్ ఉంది. అర్థమైందా? SRH వర్సెస్ CSK మ్యాచ్ రోజు స్పెషల్గా రిలీజ్ చేస్తున్నారు అని అంటే రీజన్ 18th అనేటటువంటిది పెట్టారంటే 18 చూసుకున్నట్లయితే మన విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ అనమాట. సో విరాట్ ఫర్ రీజన్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో IPL రోజు గట్టిగా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది మూవీ టీమ్ అని చెప్పి బయట గట్టి మాటలు అయితే వినపడుతున్నాయి ఫ్రెండ్స్. లైక్ ఆ చిదంబరంలో చూసుకున్నట్టయితే స్క్రీన్స్ ఉంటాయి కదా, అక్కడ డైరెక్ట్గా ట్రైలర్ని ప్లే చేయాలి. మన రామ్ చరణ్ అండ్ బుచ్చుబాబు జాన్వీ కపూర్ కలిసి అక్కడ వాళ్ళు కలవబోతున్నారు అనమాట. ఆల్రెడీ SRH మ్యాచ్ ఉంటుంది కదా, SRH మ్యాచ్ అంటే ఇక తెలుగులో అంతా కూడా చూస్తూనే ఉంటారు. సో మన రామ్ చరణ్ అని వెళ్ళి అక్కడ ప్రమోట్ చేయబోతున్న అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ మన తెలుగు కామెంటరీస్ కూడా కలవచ్చు అనమాట. ఆ ట్రైలర్కి సంబంధించిన మనకు ఒక ఎగ్జైట్మెంట్ అప్డేట్ లాంటిది, సినిమాకి సంబంధించినటువంటి చిన్న ప్రమోషన్ లాంటిది నిర్వహించవచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వీళ్ళు మ్యాక్సిమం ఆ రోజు ఏ విధమైనటువంటి ఈవెంట్ పెట్టుకోరు, ఎందుకంటే SRH మంచి ఫామ్లో ఉంది, CSK కూడా మంచి ఫామ్లో ఉంది. ఈ గ్యాప్లో వీళ్ళు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టుకుంటే ఆ ఈవెంట్ ఎవరు చూడరు అనేటటువంటి ఉద్దేశంతో, సో మనకి మ్యాచ్ కలిసి రావాలి, ఇది కలిసి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజే రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు, ఈవెంట్ భారీగా ఉండి ఉండొచ్చు, లేదా ఈ ట్రైలర్ లాంచ్ ఇంకా భారీగా ఉండి ఉండొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ట్రైలర్ లాంచ్ అనేటటువంటిది సింపుల్గా యూట్యూబ్లో చేసి మనకి IPL దగ్గరికి వెళ్ళి చిన్న ప్రమోషన్ లాంటివి చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐటమ్ సాంగ్ అప్పుడు భారీ ఈవెంట్ ఉంటుంది అనమాట, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. కాకపోతే మరి ఎవరిని పిలుస్తారు చీఫ్ గెస్ట్గా అనేటటువంటిది వేచి చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పిలవకపోవచ్చు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. చిరంజీవి గారితోనే చేస్తారన్నమాట, ఎందుకంటే గేమ్ చేంజర్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు కదా, సో దీనికైతే పిలవరు. అదిగా కానీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో గట్టి అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకో 2 రోజుల్లో మనకైతే ఒక టైం చెప్తారు. అదిగాక ఈవెంట్ కూడా ఖచ్చితంగా కండక్ట్ చేయబోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చాలా ఉందన్నమాట టైం. 18th ట్రైలర్. ఈ గ్యాప్లో ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఎవరిని ఇవ్వచ్చు, లేదా ట్రైలర్ దాకా ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఉండకపోవచ్చు. 18th ట్రైలర్ లాంచ్ చేసి ఆ తర్వాత 25th చూసుకున్నట్లయితే గట్టి ఈవెంట్ పెట్టి ఆవిడ ఐటమ్ సాంగ్ని లాంచ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ నెల అంతా కూడా అప్డేట్లతో అయితే నిండిపోద్ది అనమాట, దాంట్లో డౌట్ లేదు. మనకి వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత పెద్ద క్లారిటీ వస్తుంది సినిమా గురించి. అసలు ఏంది సినిమా, ఏంది సినిమా కథ, ఏంది సినిమా దమ్ ఏంది, ఎన్ని 100 కోట్లు వసూలు చేయొచ్చు, ఎన్ని 1000 కోట్లు వసూలు చేయొచ్చు అనేటటువంటి పిచ్చ క్లారిటీ వస్తుంది. ఇది వన్స్ ట్రైలర్ లాంచ్ అయ్యాక. ట్రైలర్ పోస్టర్ అయితే సింపుల్గా రిలీజ్ చేశారు, కానీ ఆ ట్రైలర్ అంతా సింపుల్గా ఉండదు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మరి దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. మీకు ఎలా అనిపించింది ఈ పోస్టర్, ఈ వీడియో అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.